మార్చటానికి దేవుడు అనుమతిస్తాడు. ఇంకో మాట చెప్తాను, నీ మోచేతి నీళ్ళు త్రాగిన వాడే నీ వెనక గోతులు తవ్వుతూ ఉంటాడు. దేవుడు అనుమతిస్తాడు. నీ ద్వారా ఉపకారం పొందుకున్నవాడే, నీ ద్వారా మేలు పొందుకున్నవాడే, నీ ద్వారా లబ్ధి పొందుకున్న వ్యక్తి చివరికి నీ గుంటలు తవ్వే వ్యక్తిగా మిగిలిపోతాడు. ప్రభువా ఎందుకు ఇలా చేసావు? ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, నేను వాడికి అంత మేలు చేశానయ్యా, వాడు నాకు ఎంత కీడు చేశాడయ్యా, నువ్వేమయ్యా అసలు నువ్వు చూస్తున్నావా లేదని ప్రభు దగ్గరికి వెళ్తే అంటాడు, ప్రభు అంటాడు, ఒరే నీకే కాదురా, నాకు కూడా ఇస్కరియోతు ఇది అట్లాగే చేశాడురా, నేను నడిచిన దారిలోనే నువ్వు వెళ్తున్నావు. ఒక్కళ్ళు ఆమెం చెప్పలా? ఏమన్నాను? ప్రభా వాడు అట్లా నీ మోసం చేశాడయ్యా, వాడు గోతులు తవ్వాడయ్యా, నా ద్వారా ఉపకారం పొందుకొని, మీ భాష చెప్పమంటారా, నా ఉప్పు తిని నా పప్పు తిని చివరికి వాడే నా గోతులు తవ్వుతున్నాడయ్యా అని అంటే ప్రభు చూసి, చూడు ఇజ్రాయేలీయుడురా, మన తలకాయ మీద చేయబెట్టి తల దూవుతా, ఏడు కాసేపు ఏడవక నాయన పర్వాలేదు ఓర్చుకొని ఆయన అంటాం. ప్రభు అంటాడు నవ్వుతా, వరి పిచ్చోడా, నీకే కాదురా నాకు కూడా ఎదురైంది, మరి నా బాధ ఎవరికి చెప్పుకునేది. దంచాడు మనుషులతో, ఎందుకో తెలుసా? నాశనం చేయాలని కాదు, మెత్తని పిండిగా మార్చాలని. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. రెండవది దేని ద్వారా రైట్ యేసుక్రీస్తు వారిని మాత్రమే కాదు, దెసలోనియ సంఘంతో అపోస్తలుడైన పౌలు వారు భలే చక్కటి మాట అంటారు. దెసలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14